ఈ మధ్య కాలంలో వరుసబెట్టి వెంటాడేటటువంటి వ్యవహారం ఈనాడు వైసీపీ నేతలందరినీ నడుస్తోంది. అందులో కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి మీద కూడా భారీ ఎత్తున స్టోరీలు రాసుకొచ్చింది. ఈ నేపథ్యంలో రివర్స్ అస్త్రం కరుణాకర్ రెడ్డి వేశారు. రామోజీరావు నాకు చాలా సన్నిహితులు, నేను ఆయన్ని 15 సార్లకు పైగా కలిసా. ఓసారి వెళ్ళి కలిసినప్పుడు రామోజీరావు కరుణాకర్ రెడ్డి గారు 2000 కోట్లు జగన్ నుంచి చెప్పిస్తే ఈనాడంతా మీ గురించి రాస్తామన్నారు. ఇది వాస్తవం, ఏ ప్రమాణానికైనా నేను సిద్ధం. తన బిడ్డలు మనవాళ్లపై ప్రమాణం చేసి కాదని రామోజీ చెప్పగలరా అంటూ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ మధ్యన జగన్ వెళ్ళినప్పుడు కూడా తోడున్నట్టున్నాడు ఈయన. తిరుపతిలో గురువారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రామోజీ కుమారుడు సుమన్ తనకు బాగా తెలుసు అన్నారు. ఓసారి కలిసిన సమయంలో సుమన్ తన తండ్రి అన్న మాటలను తనకు చెప్పుకుని బాధపడ్డారన్నారు. రామోజీకి తాను పుట్టలేదన్నారని, అటువంటి నైజం తన తండ్రిదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో తాను దోపిడీ చేసినట్టయితే ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరారు. 1974లో రాడికల్ స్టూడెంట్ నాయకుడిగా ఉన్న సమయంలో నిధుల సేకరణ కోసం తిరుపతిలో చక్రపాణి సినిమాను బెనిఫిట్ షోగా వేశామని చెప్పారు. అప్పుడు వర్సిటీలో చంద్రబాబును శ్రీధర్ హైకోర్టు అడ్వకేట్ సారథి వెళ్ళి కలిశామన్నారు. ఆ సమయంలో బాబు కూర్చుని ఆయన స్నేహితుడు పడుకుని ఉన్నాడన్నారు. సినిమా టికెట్ కొనుగోలు చేయాలని అడిగితే నిద్రిస్తున్న తన స్నేహితుడి జేబులో ఉన్న ₹2 బాబు దొంగిలించి తన చేతిలో పెట్టారని చెప్పుకొచ్చారు.